హాయ్ గైస్, దిస్ మూర్తి పోతుల. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ హీరో వీడియోలో ఏంటంటే మన ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి అయితే ఎలా రిజిస్టర్ అవ్వాలో ఆన్లైన్లో చాలా మందికి అయితే డౌట్ ఉంది గైస్. అండ్ హీరో వీడియోలో ఏంటంటే క్లియర్గా అయితే మీకు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ ఎవరెవరు రిజిస్టర్ అవ్వచ్చు అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ మీకు ఏంటంటే అసలు ప్రాసెస్ ఏంటో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అకౌంట్ క్రియేషన్ కాడి నుంచి. అండ్ చూసుకుంటే అసలు మనకి ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కావాల్సింది మనకు మెయిన్లీ ఏంటంటే 2021 బ్యాచ్ వరకు అన్నారు గైస్. కానీ ఏంటంటే చూసుకుంటే ముందు బ్యాచ్ వాళ్ళు అంటే లైక్ 2022, 23, 24 బ్యాచ్ వీళ్ళు కూడా ఏంటంటే రిజిస్టర్ అవ్వచ్చు అంటున్నారు. చాలామంది రిజిస్టర్ అవుతున్నారు కూడా. అండ్ ఒకవేళ మీరు ట్రై చేయండి ఒకసారి రిజిస్టర్ అవ్వడానికి అయితే. అయితే అసలు అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకు కావాల్సింది ఏంటంటే మనకు ఆధార్ కార్డ్ అండ్ మనం చూసుకుంటే ఓటర్ కార్డు కావాలి. అండ్ చూసుకుంటే మనకు మీరు డిగ్రీ అయితే డిగ్రీ లేకపోతే డిప్లొమా అయితే డిప్లొమా, మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా కావాలి. అండ్ మెయిన్లీ ఏంటంటే మీరు ముందు మీ పిఎస్ నెంబర్ అయితే కనుక్కోండి గైస్. ఏంటంటే మీ ఓటర్లో మనకి కొత్తగా వచ్చిన ఓటర్ కార్డుల మీద అయితే పిఎస్ నెంబర్లు అయితే ఉంటున్నాయి. అండ్ ఓవరాల్గా 3 నెంబర్స్ మొత్తం అయితే డీటెయిల్గా మొత్తం ఓటర్ కార్డు మీద అయితే ఉంటుంది. బట్ ఏంటంటే చాలామంది పాత ఓటర్ కార్డుల మీద పిఎస్ నెంబర్లు ఉండట్లేదు. అండ్ నెంబర్ ఎపిక్ నెంబర్ ఉంటుంది. అండ్ చూసుకుంటే మన కాన్స్టిట్యున్సీ నెంబర్ ఉంటుంది కానీ పిఎస్ నెంబర్ అయితే ఉండట్లేదు. ఎందుకంటే ఒకసారి వెళ్ళి మీ పంచాయతీ దగ్గరికి వెళ్ళి మన పిఎస్ నెంబర్ అంటే మీరు క్లియర్గా అయితే కనుక్కోండి. ఎందుకంటే వాళ్ళ ఓటర్ బుక్లో అయితే మీకు కరెక్ట్గా పిఎస్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ పిఎస్ నెంబర్ని ముందు కనుక్కోండి. ఎందుకంటే మనకు ఆన్లైన్ చేసేటప్పుడు పిఎస్ నెంబర్ కూడా మనకైతే అడుగుతాడు. ఆ పిఎస్ నెంబర్ కూడా మనం అయితే ఎంటర్ అయితే చేయాలి. అండ్ మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎలా రిజిస్టర్ అవ్వరు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి గైస్, ఎందుకంటే వీడియో కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఫస్ట్ అయితే మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెయిన్ పోర్టల్లోకి అయితే రండి. ఈ పోర్టల్ గురించి ఎవరికైనా ఎలా రావాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినా మీరు ఈ మెయిన్ పేజ్కి అయితే రావచ్చు. లింక్ అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీకు చూస్తే స్టార్టింగ్ మీకు హోమ్ పేజ్ అని ఎలా ఉంటుంది. ఆల్రెడీ మీకు స్టార్టింగ్ కాబట్టి మీకు అకౌంట్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసుకోలేరు కాబట్టి ఫస్ట్ అయితే మీరు డోంట్ హ్యావ్ అకౌంట్ ఇక్కడ సైన్ అప్ అని అడుగుతుంది. అక్కడ సైన్ అప్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ నేమ్ అండ్ మీ సర్ నేమ్ అండ్ మీ ఇంటి పేరు, ఇక్కడ మీ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ కొంచెం అయితే స్ట్రాంగ్ అయితే అండ్ లిటిల్ బిట్ గా క్రియేట్ చేసుకోండి. అండ్ మళ్ళీ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడైతే కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మీకు అయితే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ అయితే క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మీకు అయితే మళ్ళీ లాగిన్ పేజ్ అయితే వస్తుంది మీకు. అంటే మళ్ళీ మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆ లాగిన్ తో మళ్ళీ మీరైతే ఎంటర్ అయితే లాగిన్ అయితే అవ్వాలి. అయితే ఇక్కడ మీకు ఏంటంటే ఫోన్ నెంబర్తో అయితే మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ అండ్ మీరు ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత వస్తే మీకు చూస్తే లాగిన్ సక్సెస్ఫుల్, డైరెక్ట్ గా సక్సెస్ఫుల్ గా మీరైతే లాగిన్ అయితే అయిపోతారు. లాగిన్ అయిపోయితే చూస్తే మీకు ఇక్కడ హోమ్ పే మొత్తం ఈ పేజ్ అయితే మొత్తం అయితే క్లియర్ గా అయితే వస్తుంది. ఇక్కడ మీకు అసలు ఎక్కడెక్కడ ఏమేమి సబ్మిట్ చేయాలి మీకు క్లియర్ గా అయితే చెప్తాను చూడండి. ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి మీకు ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అయితే వెస్ట్ గోదావరి. ఇక్కడ నాది కృష్ణా గుంటూరు కాబట్టి నేను కృష్ణా డిస్టిక్, మాది కృష్ణా డిస్టిక్ కాబట్టి నేను కృష్ణా డిస్టిక్ యూజ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. మీకు మినిమం ఏంటంటే 100 KB కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. అప్లోడ్ ఇక్కడ ఫైల్ అయితే చూస్ చేసుకొని ఇక్కడైతే సింపుల్ గా అయితే అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూస్తే డిస్టిక్ మాది ఇండియా, ఇక్కడ మాది కృష్ణా డిస్టిక్ కాబట్టి కృష్ణా డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కృష్ణా డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు మీ నేమ్ ఇక్కడ ఏంటంటే మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ సర్ నేమ్ మళ్ళీ మీ ఇంటి పేరు, ఇక్కడ మీ ఇంటి పేరుని ఎంటర్ చేయండి. అండ్ అదే పేరు మీరు ఇక్కడ ఏదైతే నేమ్ ఎంటర్ చేస్తారో అదే నేమ్ అయితే ఇక్కడ మీరు మళ్ళీ తెలుగులో అయితే ఎంటర్ చేయండి. మళ్ళీ అంటే లైక్ గూగుల్లో ట్రాన్స్లేటర్ ఉంటుంది కదా, గూగుల్ ట్రాన్స్లేటర్కి వెళ్ళైనా మీరు ఇంగ్లీష్ టు తెలుగు దాని నుంచి అయినా ఈజీగా అయితే సబ్మిట్ చేయొచ్చు. అలాగే మీరు ఏంటంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్, ప్రెసెంట్ మీ ఏజ్, ఇక్కడ వచ్చేసరికి మీ జెండర్ అండ్ రిలేషన్షిప్ టైప్ వచ్చేసరికి ఫాదర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు ఫాదర్ అంటే కింద మీరు రిలేషన్షిప్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. అక్కడ ఏంటంటే మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫాదర్ పేరు అండ్ మీ ఫాదర్ సర్ నేమ్ అండ్ మీరు చూస్తే తండ్రి భర్త, ఇక్కడ మీరు చూస్తే తల్లి, ఇక్కడ మీ మదర్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మీ మదర్ ఇంటి పేరు కూడా ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే నేను గ్రాడ్యుయేట్ అని పెడుతున్నాను. గ్రాడ్యుయేట్ అండ్ ఆక్యుపేషన్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ లో వచ్చింది కాబట్టి కంప్యూటర్ సైన్స్. అండ్ విద్యార్థులు అది సేమ్ ఇక్కడైతే ఏదైతే ఎంటర్ చేశారో అదే మళ్ళీ తెలుగులో ఎంటర్ చేయండి. అని చూసి ఇక్కడ మీ డోర్ నెంబర్ ఇవన్నీ అయితే ఎంటర్ అయితే చేయండి. అని చూసుకుంటే విలేజ్ వచ్చేసరికి మాది ఇరికేపాడు కాబట్టి ఇక్కడ విలేజ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు విజయవాడ రూరల్, మాది విజయవాడ రూరల్ కాబట్టి ఇక్కడ విజయవాడ రూరల్. అండ్ మీకు రిలేటెడ్ గా ఉన్న మండలం మీది ఏ మండలం ఆ మండలం అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అని చూసుకుంటే ఇక్కడ మళ్ళీ టౌన్ ఏదైతే సంథింగ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ విజయవాడ టౌన్ అండ్ విలేజ్ అన్నాడు కాబట్టి ఇక్కడ చూసుకుంటే మీరు
ఎనికేవాడు లేదంటే విజయవాడ, మీరు రెండింటిలో ఏదైనా పెట్టచ్చు, లేదు రెండు అయినా మీరు స్పేస్ ఇచ్చైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా అదే పెయిన్ ఏదైతే ఇచ్చారో అదే తెలుగులో అయితే ఎంటర్ చేసి పెట్టండి. ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అంతే, వీధి మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఇక్కడ కూడా అంతే, కానీ ఇక్కడ డోర్ నెంబర్ అయితే పెట్టండి. డోర్ నెంబర్ ఇక్కడ సేమ్ స్ట్రీట్ పేరుకి ఏదైతే ఇచ్చారో అదే ఇక్కడ అదే తెలుగులో అయితే ఎంటర్ చేయండి. అండ్ మనకు వచ్చేసరికి ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్టిక్ వచ్చేసరికి మళ్ళీ మనకు వచ్చేసరికి మీ డిస్టిక్ ఏదైతే మీకు ఏంటి, మాది ఇందాక కృష్ణ డిస్టిక్ అన్నారు కదా, కృష్ణ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పోస్ట్ ఆఫీస్ వచ్చేసరికి మా విలేజ్ వచ్చేసరికి ఏంటంటే ఎన్కేపాడు కాబట్టి ఎన్కేపాడు, అండ్ మా విలేజ్ పిన్ కోడ్ అండ్ చూస్తే పైన ఏదైతే మీరు ఇచ్చారో ఆ పోస్ట్ ఆఫీస్ అదే కింద ఎంటర్ చేయండి. అని చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి డిసేబిలిటీ, మనకి ఏం డిసేబిలిటీ ఉంటుంది కాబట్టి ఏం డిసేబిలిటీ లేదు. అండ్ డిసేబిలిటీ ఇక్కడ ఏం ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోమారండి. అండ్ చూస్తే డీటెయిల్ ఆఫ్ ఎస్పీబీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏంటి ఎన్టీఆర్ అయితే ఎన్టీఆర్, కృష్ణ అయితే కృష్ణ అయితే సెలెక్ట్ చేసుకోండి. కృష్ణ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అకౌంట్ నెంబర్ చూస్తే ఇక్కడైతే మీరు కృష్ణ అయితే సెలెక్ట్ చేసుకోండి. కృష్ణ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చూస్తే ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ అడిగి మామూలుగా ఇక్కడ అకౌంట్ నెంబర్ అండ్ నేమ్ అని ఇక్కడ మీకు ఏంటంటే మాది గన్నవరం కాన్స్టిట్యూన్సీ కాబట్టి గన్నవరం అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడైతే పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసింది ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్ అంటే మీకు పోలింగ్ స్టేషన్ నెంబర్ మీకు ఓటర్ కార్డ్ వెనకాలే ఉంటుంది. మీ ఓటర్ కార్డ్ నెంబర్ వెనకాలే మీకు పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది. అది చూసుకుంటే పిఎస్ నెంబర్ వచ్చేసరికి మీకు మాక్సిమం చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళకైతే పిఎస్ నెంబర్ ఉంటుంది. లేదు అన్న వాళ్ళు కూడా పిఎస్ నెంబర్ చాలా మంది కనుక్కోవాలని మీ పంచాయతీ దగ్గరికి వెళ్ళండి కనుక్కోండి. లేదంటే వాళ్ళ దగ్గర నోట్ బుక్స్ లో ఉంటుంది. మీకు ఏంటంటే రికార్డ్స్ లో మీ సీరియల్ నెంబర్ అంతా పిఎస్ నెంబర్ అంతా వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ మామూలుగా మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ డీటెయిల్స్, ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ ఏం టైప్ చేస్తారంటే ఐఎమ్ ది గ్రాడ్యుయేట్ ఆఫ్ ది బ్యాచులర్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఆంధ్ర లయోలా కాలేజ్ సింపుల్గా ఇలా అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సింపుల్ గా ఇంకా లేదు ఇంకా మీకు చాలా లేదు అంటే కనుక అదే మీరు కొంచెం అలా అయింది ఇక్కడ మళ్ళీ అయితే మీరు కంటిన్యూ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మీరు కూడా వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడైతే మీ ఇయర్ పాస్ అంటే మీరు ఎప్పుడు మీ డిగ్రీ అయితే కంప్లీట్ చేశారు, మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో ఆ ఇయర్ అయితే పాసింగ్ డేట్ మొత్తం డేట్స్ సహా అయితే ఏంటి. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూస్ ఫర్, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మీకు డిప్లొమా మీద ఉంటుంది కదా, మీ డిప్లొమా కానీ లేకపోతే మీ డిగ్రీ ప్రొఫెషనల్ అయితే క్లియర్ గా 200 KB కన్నా తక్కువ ఉండేటట్టే చూసుకొని ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ చూసుకొని కృష్ణ, మళ్ళీ ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్ కూడా మీకు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చేస్తే మళ్ళీ కృష్ణ అయితే సెలెక్ట్ చేసుకుంటే కృష్ణ చూస్తే హౌస్ నెంబర్ మళ్ళీ స్ట్రీట్ మొత్తం సేమ్ అదే, మళ్ళీ మొబైల్ నెంబర్, టౌన్, విలేజ్, మెయిల్ ఐడి కరెక్ట్ గా చేసుకొని సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ప్రజెంట్ అయితే చాలా మంది మెయిల్ ఏం రాదు. మెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అఫీషియల్ కాపీగా అయితే మళ్ళీ మీరు ఆఫీషియల్ కాపీ చేసి మళ్ళీ ఫిల్ చేసి అదైతే మీ దగ్గర ఉన్న మండల ఆఫీస్ లో అయితే అదైతే సబ్మిట్ అయితే చేయాలి. మీ ప్రొఫెషనల్ కాపీస్ అన్ని కాపీస్ అయితే తీసుకొని అందరికైతే ఎలా రిజిస్టర్ అవ్వాలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నాక కింద కామెంట్స్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి గాయస్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ చూసుకుంటే ఎలాంటి జెన్యూన్ జాబ్స్ కోసమైనా మన వెబ్సైట్ని అయితే ఫాలో అవ్వండి గాయస్. అండ్ దాంట్లో ఫ్రీ ఇంటర్న్షిప్స్ కానీ అండ్ ఫ్రీ సర్టిఫికేట్సే కానీ అండ్ మీకు కావాల్సిన ఫ్రెషర్ జాబ్స్ అండ్ నాన్ ఐటీ ఫ్రెషర్ జాబ్స్ కూడా మీకు క్లియర్గా అయితే మన వెబ్సైట్లో అయితే మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి వెళ్ళైతే చెక్ చేసి మీరు ఒక్కసారి అయితే మీకు జాబ్స్ అవైలబుల్గా ఉన్న జాబ్స్ మీకు ఉన్నాయా లేదా అని అయితే చెక్ చేసుకోండి గాయస్. అండ్ ఈ రోజు డేట్తో